బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా జరిగిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గోదావరి ప్రాణహిత పర్వాల్లో పవిత్ర త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు, మారుమోగిన శివనామస్మరణాలు, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివేసిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా జరిగిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక గోదావరి ప్రాణహిత పర్వల్లో పవిత్ర త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు, మారుమోగిన శివ నామస్మరణాలు, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు.